ఏడవకండి. టార్చర్ భరించలేము ఇప్పుడు. ఒక్క మాట నన్ను ఏమన్నా అన్నామంటే మాత్రం చైల్డ్ యాక్టివిటీ కాదు కదా. ఏంటి ఏంట్రా బాబు, థియేటర్ కూడా చేస్తున్నారు. ఇక్కడ కాపురం పెట్టండి, ఇక్కడ కాపురం వచ్చింది అంటున్నారు. మా నాన్నకి మా అమ్మకి ఏం చెప్పండి బాబు, నేను ఏదో చెప్తాను, ఇక్కడ ఏదో పెళ్లి చేస్తాను. ఇప్పుడే మీరు అడుగుతున్న షాఫియా ఆఫియా వాళ్ళ దగ్గరికి వచ్చాను. షాఫియా ఆఫియా ఇదిగోండి. అమ్ముతున్నావా ఆఫియా? ఏం కూర? ఏం కూరమ్మా? చారా? చాలా కష్టపడ్డాను రే. ఇది ఏంట్రా లీడు రే. నిన్ను పెళ్లి ఎవరితో పెళ్లి చేసుకుంటుందో గాని. అయ్యో బాబోయ్ చచ్చిపోద్దురా. గుడ్ మార్నింగ్ మ్యా. హలో నమస్తే అస్సలాం వాలేకుమ్. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. మ్యాటర్ ఏంటంటే ఈరోజు భీమవరం వెళ్తున్నాం. ఎందుకంటే జాడీలు కొనాలి. మేము రాజమండ్రి వెళ్ళాం జాడీలకి. కాకపోతే రాజమండ్రి రోజు దగ్గర మా భీమవరం వాళ్ళు కొనేసుకుంటున్నారంట. వచ్చినట్టు అదే నీకు తప్పట్లేదు. భీమవరం వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది. ఎండ చంపేస్తుంది. స్టార్ట్ అయిపోదాం. ఏమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. వ్లాగ్లోకి వెళ్ళి ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో. మా భీమవరంలో గేట్ దగ్గర గేట్ పడినప్పుడు ట్రాఫిక్ అయిపోద్ది కదా, అందుకని చెప్పేసి ఎండ పడకుండా ఇది వేసారనమాట. సూపర్. ఉండిలో కూడా ఎత్తే బాగుంది ఇలాంటిది. ఉండిలో అయితే చాలా. ఇక్కడ ఎన్నిసార్లు అయితే గేట్ వేస్తారో అక్కడ కూడా ఎన్నిసార్లు వేస్తారు. ఇప్పుడే వచ్చాము భీమవరం. రేట్లు అడిగాము. మాకు అక్కడ రేట్లు కూడా తెలుసు కదా. వ్యాపారం చేయొచ్చు, మనం కూడా వ్యాపారం చేస్తున్నాం. వ్యాపారం ఎలా జరుగుద్దో తెలుసు. ఇక్కడ రూపాయి చెప్తే ఇక్కడ 3 రూపాయలు చెప్పారు. 3 రూపాయలు, 3 రెట్లు ఎక్కువ. కనీసం ఎగ్జాంపుల్ అక్కడ 200 అయితే ఇక్కడ ఒక 300 లేదా 400 అయినా ఏమన్నా రిస్క్ చేద్దాం అనుకున్నాం. కానీ ఆ లేకంగా 900 రేంజ్ లో ఇది చేశారనమాట. సో మనం ఏం చేయలేం, మనం కొనలేం. అందుకని ఇంకా అక్కడి నుంచి తెప్పించుకోవాలి రాజమండ్రి. మీలో ఎవరన్నా వీడియో చూసే వాళ్ళు ఉంటే, జాడీలకు సంబంధించిన వాళ్ళు ఉంటే నాకు ఇన్స్టాలో ఒకసారి మెసేజ్ చేయండి. తయారు చేసే వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే. మనకి చాలా జాడీలు అవసరం ఉంది, తీసుకుందాం. హ్యుండై షోరూమ్కి వచ్చాం. ఏం అవ్వలేదు, యాక్సిడెంట్ లాంటివి ఏం అవ్వలేదు. ఎందుకంటే ఇదంతా చూసారా, కారుది. ఇది రబ్బరు. ఇది కొన్నప్పటి నుంచి ఊడిపోతుంది. ఎన్ని షోరూములు పట్టుకెళ్ళినా మార్చమంటే మార్చారా, డబ్బులు తీసుకోరా మార్చంటే ఇది ఇలా ఏదో ఫిట్ చేసి పంపించేస్తారు బాబు. ఈతను కూడా ఫిక్స్ చేస్తుంటే బాబు మాకు ఫిట్ చేయకు, కొత్తది ఉందో లేదో చూసిరా, కొత్తది వేసే మాకు. ఈ పోయినాయి, ఈ మధ్యలో ఉన్న గ్రిప్పులు పోయినాయి. లేదా లేదంట, ఏదో ఒకటి చేయమంటారా బాబు. ఆకివీడు వచ్చేసాం, భోజనం చేసాం. గుత్తి వంకాయ కూర, మజ్జిగ జారు, వైట్ రైస్ చక్కగా తిన్నాం. క్యారెట్ ఫ్రై. చాలా కష్టపడ్డాను రే. ఇది ఏంట్రా లీడు రే. నిన్ను పెళ్లి ఎవరితో పెళ్లి చేసుకుంటుందో గాని. అయ్యో ఏమిటండి మీరు మాట్లాడేది? బాబోయ్ చచ్చిపోద్దురా. ఏంటి పిన్ని ఆడికి కూరగాయలు ఏం పెట్టకుండా అలా చూసి అలా పెంచిందేట్రా బాబు. ఏదో ఏమంటారు అలా కాదు, మొక్క డైలీ మొక్క పెట్టేసి పెంచేసి అలా చేసిందిరా. ప్రేమతో పెంచింది కానీ ఇది ఇలా అయ్యాడు. ఇప్పుడు మీకు మన షాప్ అప్డేట్ ఇవ్వబోతున్నాం. ఎప్పుడు ఓపెనింగ్ అని అడుగుతున్నారు కదా. నాకు తెలియదు, పనులు చూపిస్తాను మీకు ఎక్కడి వరకు వచ్చినాయి ఏంటి అని. దాన్ని బట్టి మీరే కన్ఫర్మ్ చేసుకోండి. పైన వచ్చేసరికి పల్లెటూరి పచ్చళ్ళు కమింగ్ సూన్ అని బోర్డు వేయించాం. లోపలికి వెళ్దాం. ఆల్రెడీ టేబుల్ అయితే మాత్రం అయిపోయింది, మాక్సిమం అయిపోయింది. ఇది కూడా అంటించారా? చాలా బాగుందిరా. ఎదురు కూడా బాగుందిరా. ఇదయింది. టేబుల్ అయితే ఇదన్నమాట పరిస్థితి. ఇంకా దీని మీద పేపర్ అయి లాగాలి. ఇక్కడ వచ్చేసరికి బ్లూ కలర్, ఇక్కడ వైట్, అక్కడ వచ్చేసరికి మనకి ఇట్లా ఏమంటారా, ఫాల్ సీలింగ్ ఏమంటారు దీన్ని, అయ్యో అంటారులే. మొత్తానికి అవి వేసాము. టేబుల్ అయితే అయిపోయింది. ఇక్కడ వచ్చేసరికి స్వీట్ కౌంటర్ వస్తుంది మనకి. టేబుల్స్ కూడా ఆల్మోస్ట్ అయిపోయినాయి అనమాట మనవి. చూడండి, ఇంకా ఇక్కడ ప్లేవుడ్ వేయాలి. ఇక్కడ ప్లేవుడ్ వస్తుంది. బాగుందిరా. ఇంకా గోడకి రావాలి, పైన సీలింగ్ రావాలి. వెనక జాడీలు పెట్టుకునేది మాత్రం ఊరుకు ముందు చేయించేసుకున్నాం, కానీ జాడీలు తేలేదు. జాడీలు చాలా అవసరం మనకి. ఉన్నాయి కానీ ఒక చోట క్వాలిటీ బాగాలేదు. చూసాం. ఇది మ్యాటర్ మొత్తానికి. ఇక్కడ ప్లేవుడ్ వచ్చి దీన్ని పాలిష్ పెట్టి మొత్తం చేస్తారు. ఇది గైస్, ఇది ఇంతకి ఇది వచ్చేసరికి ఇలా వస్తుంది అనమాట. ఇలా వస్తే అది ఇంకా బాగుంటది. లైట్ వస్తుంది. సీలింగ్ కూడా జరుగుతాయి. రేపటి నుంచి సీలింగ్ పనులు కూడా స్టార్ట్ అయిపోతాయి. ఈ రోజు మా కార్పెంటర్లు హ్యాండ్ ఇచ్చారు. ఈ రోజు లెగ్ ఇచ్చారా? హ్యాండ్ ఇచ్చినట్టే మరి. పట్టమని ఇది చేసి వేరే చోటుకి వెళ్తే అయిపోయేదానికి. ఇవి మామూలుగా అయితే వీటికి పెయింట్లు కట్ట. ఇది ఒరిజినల్ వుడ్కే ఇలా వచ్చేస్తుంది అనమాట, డైరెక్ట్ డిజైన్ టైప్. దీన్ని కొంచెం పాలిష్ కొట్టుకుంటే షైనింగ్ వస్తుంది. దీని మీద షైనింగ్ ఏదో చేస్తారు, చాలా బాగుంటుంది. మంచి లుక్ వస్తుంది, న్యాచురల్ లుక్. ఇంకోటి ఏంటంటే దీని మీద ఇలా మండువాలా దిగుద్ది అనమాట కిందకి. అలాగా మనకి మండువా పెంకులు ఎలా వస్తే అలా చుట్టూ వచ్చేస్తాయి అనమాట పెంకులు. అసలు అలా కళ్ళు మూసుకుని అలా ఇమాజిన్ చేసుకుంటే భలే ఉంది.
అలా చేసుకోండి, ఇమాజిన్ చేసుకోండి 3D ఆర్కిటెక్చర్ వేస్తున్నాను కళ్ళల్లో. అది మ్యాటర్ గైస్. మన షాప్ పనులు అయితే ఎక్కడ దాకా వచ్చి నాకు తెలిసి ఇంకొక 10 రోజులు అయితే పడుతుంది ఈజీగా. వర్కర్స్ తెలిసిందే కదా, వర్కర్స్ తో పని చేయడం అంటే మామూలు విషయం కాదు. నేను ఏదో అనుకునేవాడిని, ఎన్ని సంవత్సరాల నుంచి కడుతున్నారేంట్రా, ఎప్పటి నుంచి కడుతున్నారేంట్రా అనుకున్నాను. కానీ మన దాకా వచ్చేదాకా మనకి తెలియలేదు. చాలా 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 ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడే మన కిచెన్ లోకి ఇంకొక ఐటెం కూడా వచ్చింది, అదే ఫ్రిడ్జ్ వచ్చింది అనమాట. ఫ్రిడ్జ్ ఆర్డర్ పెట్టాం, వచ్చింది ఫైనల్లీ. ఫ్రిడ్జ్ అయితే వచ్చింది, బ్లూ కలర్. ఇంకా కలర్ ఏం దొరకలేదేట్రా, కూలింగ్ అయి వస్తాం. కలర్ బాగుంది కలర్ గైస్. ఫైనల్లీ బాగుంది, సరిపోద్ది మనకి. నన్ను ఏమైనా హెల్ప్ చేయమంటారా? మరి కెమెరా ఎవరు తీస్తారు? దూరం వెళ్ళిపోతే మైక్ ఏమైనా పెట్టానా? సరికెట్టు కెమెరాలో చూడు, స్క్రీన్ లో నన్ను చూస్తావు. అది ఎక్కడ పెడతావు నాకు తెలియట్లేదు. సక్సెస్ఫుల్ గా ఫ్రిడ్జ్ కొనేసాం, పెట్టేసాం. దాంట్లోకి కొత్త మెంబర్ వచ్చింది. ఎందుకు ఫ్రిడ్జ్? ఇప్పుడు చికెన్ మటన్ అన్ని పెట్టేస్తారండి ఇందులో. పాలుకి ఇంత పెద్ద ఫ్రిడ్జ్ ఎందుకమ్మా? పాలు, అల్లం వెల్లిపాయ పేస్ట్ వాడేసి రోజు చేసుకున్నది వాడేసుకున్న తర్వాత ఉంటుంది చూసారు, అది బటర్, నిమ్మకాయ నీళ్లు చేస్తారనమాట ఈ ఫ్రిడ్జ్. దానికి వాడతాం. అత్తమాటలు మా ఇంటికి వెళ్ళి రావాలంటే కష్టం అవుతుంది. ఓకే, గ్యారంటీ కార్డు కి జాగ్రత్త పెట్టమ్మా ఇవి ఎక్కడైనా. ఇప్పుడే ఎండ తగ్గింది. మా ఓళ్ళు ఈ రోజు గుమ్మడికాయ వడియాలు పెట్టారు. ఇదిగోండి గుమ్మడికాయ వడియాలు ఎండలో ఆరబెట్టాం. ఇంకా కొంచెం మెత్తగా ఉన్నాయి, కనీసం 4 రోజులైనా ఎండాలి. మొన్న ఎక్కడి నుంచో గుమ్మడికాయ వడియాలు తెచ్చాం మేము. అందులో ఆ మినప్పిండి తప్ప ఒక్క గుమ్మడికాయ కూడా తగ్గలేదు. మనం చూడండి మొత్తం కూడా అన్ని కనీసం ఒక దాంట్లో 5-6 ముక్కలైనా వస్తాయి అనమాట. అవి నూనెలో వేపితే అవి మంచిగా కరకరలాడుతూ చాలా బాగుంటది అనమాట. మజ్జిగ మిరపకాయలు కూడా రెడీ అయిపోయినాయి అనమాట. ఇవి కూడా మీరు ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోవచ్చు. తెచ్చి 2 hours వరకు వేయద్దని చెప్పాడు ఫ్రిడ్జ్. గ్యాస్ కదులుతూ ఉంటది కదా, గ్యాస్ లీక్ అవుద్దేమో. అయిపోయింది 2 hours పైన అయిపోయింది. వేసేద్దా ప్లగ్ పెట్టి స్విచ్ చేసేయి. ప్లగ్ ఇందులో ఉంటదేంటి? కూలింగ్ చూస్తా లేదు, చేసిన కూలింగ్ వస్తుంది. ఆ మాత్రం తెలియదేంట్రా మాకు. బషీర్ బాయ్ వేసే పెట్టే 3, 2, 1 బిస్మిల్లా. సూపర్. ఏసీ ఆన్ చేసి ఫ్రిడ్జ్ ఆన్ చేస్తాం. ఏసీలు కొనాలి ముందు. ఏసీలు తక్కువలో సెట్ చేయరావాలి. తక్కువలో ఏసీలు సెట్ చేయాలంటే 2 ton 5 star 2 ton ఏమంటారు దాన్ని, 2-in-1 ఇన్వర్టర్ ఏదో ఉంటది. ఏంటది? అవన్నీ ఉండాలి. మంచిది తెచ్చేసి. అవన్నీ ఉండవు, మామూలుదే చిన్నదే 2 ton 5 star కావాలి, లేకపోతే కరెంట్ బిల్ నీకు దోలు తీరుతుంది. బాబాయ్ ఎంత? 20 రూపాయల. 20 రూపీస్. ఇంకా ఉంటాయి అందులో, ఫ్లేవర్లు ఉంటాయా? ఏముంటాయి? ఒకటి చాలు నాకు జలుబు. సర్లే ఇవ్వలే, నేను నవ్వు చూస్తే తీసుకోవాలనిపించింది. బాబాయ్ ఈడొచ్చి ఈడు తింటాలే. చిన్నప్పుడు గుర్తుందా మీకు? అదిగోండి అలా 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 నలిపి. రాజస్థాన్ యూపీ నుంచి బాబాయ్ రావట్లేదు, గడ్డ ఎక్కువ కట్టినట్టుంది. బయటికి తీస్తే ఇలా వస్తుంది అనమాట. సాల్టీగా ఉంటుంది. ఫ్రిడ్జ్ కూలింగ్ అయిందో లేదు చూద్దాం. అయ్యింది గైస్, బాగానే అయింది, సరిపోద్ది. ఇంకో ఇవి పెట్టుకోవడానికి ఫ్రిడ్జ్ అని సాగుకొట్టారు మా వాళ్ళు. ఎవరో ఫ్రిడ్జ్ టూర్ అడిగారు. ఫ్రిడ్జ్ టూరా? మా ఇంట్లో ఫ్రిడ్జ్ టూర్ చూపిస్తే భయపడిపోతారు. మన ఫ్రిడ్జ్ ఏముంది ఇందులో, టూర్ ఏం లేదు. అదే మా హైదరాబాద్ లో ఫ్రిడ్జ్ కాదు కానీ మా ఇంట్లో ఫ్రిడ్జ్ చూపిస్తే అరే ఇక్కడ తాళం కూడా ఉందా, ఇక్కడ పెట్టారంటే తాళంది కాదు. దాచుకో. ఇది 185 లీటర్స్. ఇప్పుడే మీరు అడుగుతున్న షాఫియా వాళ్ళ దగ్గరికి వచ్చాను. షాఫియా ఇదిగోండి. అమ్ముతున్నావా ఆఫియా? ఏం కూరమ్మా? చారా? ఏంటది? బొమ్మ. షాఫియా అమ్మా, షాఫియా ఫోన్ ఎత్తుందిరా నీకు, పాపం బంగారు తల్లి. పెద్ద ఫోన్, జాగ్రత్త అమ్మా. అబ్బుకి ఫోన్ చెయ్యి. హలో అబ్బు. షాఫియా నాకు ముద్దు పెట్టమ్మా. మాము గంట పెట్టు. పెట్టమ్మా. షాఫియా హైఫై కొట్టు. మరి ఫోన్ తీసుకున్నావు మాము దగ్గర? ఫోన్ ఎవరిది? నాది ఫోన్. నాదిరా. వెళ్ళరా ముద్దు పెట్టు. థ్యాంక్ యూ. ఐఫై కొట్టు. సూపర్. నాకు హైఫై. ఆఫియా ఏం చేసావు పొద్దున్నుండి ఏం చేసావు? పడుకున్నావా? పొద్దునంతా పడుకునే ఉన్నావా?
అమ్మో నిజమే. ఇంకా మ్యాటర్ ఏంటంటే బషీర్ గారు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నాడు. వదిలేసి అంటే మొత్తానికి కాదు, ఇంటికి వెళ్తున్నాను, మళ్ళీ వస్తున్నాను. కాకినాడ వెళ్తున్నాడు. మళ్ళీ ఎప్పుడు ఎన్ని రోజులు వచ్చేస్తాను అన్నాడంటే వారం రోజులు 10 రోజులు పడతారా. షాప్కి ఒక 4 రోజులు ముందైనా రారా, నువ్వు లేకపోతే నాకు ఒక చేయలేనట్టు ఉంటుంది. షాప్ ఓపెనింగ్కి ఒక 4-5 రోజులు ముందు వచ్చి, 4-5 కాదు, ఒక వారం రోజులు ముందైనా వచ్చి మొత్తం అంతా మరి బషీర్ భాయ్ ఉండాలి. బషీర్ భాయ్ లేకపోతే పని అవ్వదు. ఇంకా చివరిలో చిన్న ట్రీట్ తినేసి వెళ్దామని చెప్పేసి వచ్చాము మా ఆటోలో రెస్టారెంట్కి. బాధగానే ఉంది, ఏం చెప్తా, నాకు అక్కడ చేస్తారన్నమాట. ఏదో ఒకటి మా ఊర్లోనే చేసారా బషీర్. మా ఊర్లో ఏమైనా పిల్లల్ని చూసి పెళ్లి చేసి చూసుకోరు. ఇక్కడ ఏంట్రా బాబు థియేటర్ కూడా అదే అంటున్నారు, ఇక్కడ కాపురం పెట్టండి, ఇక్కడ కాపురం వచ్చింది అంటున్నారు. మా నాన్నకి మా అమ్మకి ఏం చెప్పండి బాబు, నేను ఏదో చెప్తాను, ఇక్కడ ఏదో పెళ్లి చేస్తాను. ఇప్పుడే వచ్చింది ఆఫ్. ఇది చెప్పాం ఏం చెప్పు ఆఫ్ తందూరి. ముక్కేడ్రా బాబు, ఎంత ఉంది తీసుకో తిను, టేస్ట్ చూద్దాం గాయస్ తందూరి ఎలా ఉందో. సూపర్ ఉంది. ఇందుకే రెస్టారెంట్ పేరు చెప్పలేదు కదా, మా ఆటవిల్లో రుచి రెస్టారెంట్లో ఉన్నాను నేను ప్రస్తుతానికి. అసలు ఈ పీస్ అయితే అసలు ఎంత బాగుందో చూడు, వాళ్ళు చూడరా తినరా. అంతే కదా, నేను టేస్ట్ చూస్తానంటే మీరు పొరపాటు పడతారు, నేను ఎక్కువ తినేస్తానండి. ఇదిగోండి ఈ పీస్ చాలా బాగుంటుంది తందూరిలో. నాకు ఈ పీస్ అంటే చాలా ఇష్టం. అదే మసాలా కానీ సూపర్ రా. మధ్యకాలం తిన్న తందూరిలో బెస్ట్. అది కూడా మా ఊర్లో అంటే నిజంగా వేరే లెవెల్. నెక్స్ట్ ఎస్పీ ఫ్రైడ్ రైస్ చెప్పాము. ఎస్పీ అంటే ఇలాగా చాలండి ఫ్రైడ్ రైస్ వచ్చి అందులోకి వచ్చేసరికి ఇలాగా చికెన్ కర్రీ వచ్చిందనమాట. బోన్లెస్ కర్రీ, చికెన్ బోన్లెస్ పీస్లు అనమాట. ముందు నార్మల్గా టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. ఫ్రైడ్ రైస్, ఉత్తి రైస్, ఇది ఏమో ఎగ్, ఇదేమో చికెన్ అనమాట. ఎగ్ ఫ్రైడ్ రైస్ సెపరేట్. దీని టేస్ట్ చూద్దాం. ఫ్రైడ్ రైస్ టేస్ట్ చాలా బాగుందా. ఉత్తి రైస్ అదిరిపోయింది. బాబా టేస్ట్ మాత్రం సూపర్ అసలు. ఈ రెండు ముందు రైసు బాగుంది, పీసు బాగుంది. ఈ రెండు మిక్స్ చేసుకుని తిందాం. ఈ రెండు మిక్స్ చేసుకుంటే నేను బయట చూసి వద్దాను కూడా వద్దన్నాడు ఫస్ట్ రెస్టారెంట్. ఫేవరెట్ అయిపోయింది. బా సూపర్ అసలు. రెండు కలుపుకుంటే అసలు వేరే లెవెల్ ఉంది టేస్ట్. ఈసా వసూలయ్యా, టేస్ట్ మాత్రం మామూలుగా లేదు. నెక్స్ట్ వచ్చేసరికి నార్మల్ ఫ్రైడ్ రైస్. చూడడానికి అయితే బాగుంది. పిండే కాకుండా చికెన్ కూడా కనబడుతుంది. ఎందుకంటే చాలా రెస్టారెంట్లో, మా ఊర్లో ఎస్పెషల్లీ పిండే ఉంటుంది చికెన్ కన్నా. దీని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. పర్లేదు, బాగానే ఉంది. మరి అది తిన్న తర్వాత ఇది డామినేట్ అయిపోయింది ఏంటో నాకు అర్థం కావట్లేదు. కానీ ఎందుకో ఇది సప్పగా ఎక్కువ ఫ్లేవర్లు ఏం తెలియలేనట్టు నార్మల్గా ఉంది టేస్ట్. నీకు ఎలా ఉంది? కర్రీలో మసాలాలు ఇవన్నీ బాగా తగిలినాయి కదా, ఇది దీన్ని డామినేట్ చేసింది. బాగా చెప్తున్నారు బాబు. రాయిరా బషీర్, జాతర చూసుకొని పల్లెటూరు. ఓకే త్వరగా వచ్చారా. పంది వద్దు, నాకు తోడు లేకుండా వెళ్ళిపోతుంది. ఏడవకండి. టార్చర్ భరించలేము. రే ఒక్క మాట ఏమన్నా అన్నామంటే మాత్రం చైల్డ్ యాక్టివిటీ కాదు కదా. ఏంటి మా వాడికి త్వరగా వచ్చారా బషీర్? ఈలో మేనే వస్తున్నావు సార్ కాకినాడ. ఖచ్చితంగా వచ్చి త్వరగా వచ్చి. బషీర్ గారిని ట్రైన్ ఎక్కించేసామయ్య. మళ్ళీ ఆడికి ఎప్పుడైనా ఖాళీ కుదిరినప్పుడు వస్తాడు. ఈ వ్లాగ్ అయితే ఇంతే. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకొక వ్లాగ్ లో కలుద్దాం. అప్పటివరకు ఉంటాను మరి. జై హింద్.